విన్నారా బిడ్లారా? దరిద్రుడు అని, దిక్కులేనుడు అని, క్రైస్తవులంటే మైనారిటీస్ అని, క్రైస్తవులను కొట్టినా అడిగేవాళ్ళు లేరని, వాళ్ళని కొట్టిన కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నది కదా వాళ్ళ బోధ. వాళ్ళేం తిరుగుబాటు చేయరని మైనారిటీస్ అని కొంతమంది వెర్రవిగుతున్నారు. దైవజనమ, ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు గుండెల్లా పిండబడుతుంది. దేవా, మా కళ్ళ ముందు ఇంత భయానకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి, ఇలాంటి దినాలు చూడాల్సిన పరిస్థితి మా బ్రతుకులో వస్తుంది. ఒకంత బాధ, వేదన. పోలీస్ స్టేషన్కి వెళ్తే కొన్ని చోట్ల న్యాయం దొరకట్లేదు, కోర్టులకు వెళ్తే కొన్ని చోట్ల పరిస్థితి వేరుగా ఉంది. సరే, స్థానిక నాయకులను కలుస్తామా? ఈరోజు క్రైస్తవుల్ని దరిద్రులుగా చూసి అణచాలని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. తమ్ముడు, చెల్లి, లోకంలో మనకు న్యాయం దొరకట్లేదా? కలవరపడుకో. నీవు ఆరాధించే దేవుడు అంతిమ న్యాయాధిపతి, తన ప్రజల పక్షాన వేద్యమాడే దేవుడు, తన ప్రజలకు న్యాయం తీర్చే దేవుడు, తన ప్రజల పక్షమున రోషము భూని ఆయన తన ప్రజల పక్షాన నిలవబడి కార్యాలు చేసే దేవుడు. ఆయన కార్యాలు చేసేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? దరిద్రుని ఒకడు దోచుకుంటే, వీడి తరపున ఎవరూ లేరు, దిక్కులేని వాడని ఆ దిక్కులేని వాడిని దోచుకోవాలని ప్రయత్నం చేస్తే, ఆ దోచుకోవాలని ప్రయత్నం చేసే ఆ వ్యక్తి ప్రాణాన్ని దేవుడు దోచుకుంటాడట. గుండెల్లో భయం పడుతుంది. వీడేమో దరిద్రుని గౌరవాన్ని దోచుకున్నాడు, ఆ దరిద్రుని డబ్బును దోచుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాడి ప్రాణాన్ని దోచుకుంటాడట. వాక్యంలో రాయబడిన మాట. నిజంగా దేవుడు అలా చేస్తాడా? ఇజ్రాయేలీలు మైనారిటీలని బబులోను దేశంలో నెబుకద్నెజర్ రాజు వెర్రవీగాడు, బాధించాడు ఇశ్రాయేలీలను. దేవుడు ఎంత కృపగలిగినోడంటే, బాధించిన నెబుకద్నెజర్ కూడా వెంటనే శిక్ష ఇవ్వాల. ఓ కల ద్వారా దేవుడు ప్రత్యక్షమై, ఓ పెద్ద చెట్టు, మహా గొప్ప వృక్షం, సమస్త జాతుల పక్షులు దానిలో ఉన్నట్లుగా, సడన్ గా అది నేల వరకు నరకబడి మొద్దుగా మిగిలిపోయినట్లుగా ఆ దర్శనం చూసి తులిపడి లేచాడు. ఆ కలగని తులిపడి లేచాడు, కలవరంతో లేచాడు. దానియేలు దాని వివరం చెప్పాడు. రాజా, ఆ చెట్టు నువ్వే, ఆ శిక్ష నీ మీదకి రాబో